హలో బ్యూటిఫుల్ పీపుల్, ఇవాళ హెయిర్ కోసం ఇంకొక హెయిర్ ప్యాక్ని చెప్పబోతున్నాను. జనరల్గా మనం ఒక వారంలో 3 టైమ్స్ హెడ్ బాత్ చేస్తూ ఉంటాం కదా. ఫస్ట్ టైం హెడ్ బాత్ చేసినప్పుడు హెన్నా ప్యాక్ అప్లై చేసుకోండి. అది ఎలా చేయాలో ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది సెకండ్ హెయిర్ ప్యాక్. ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ అంతా నేను చెప్తాను. ఈ హెయిర్ ప్యాక్ మీ హెయిర్కి ఒక కండిషనర్గా వర్క్ అవుతుంది, ప్లస్ షైనీ అండ్ స్మూత్గా చేస్తుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లో ఖచ్చితంగా ఉండే ఉంటాయి. ఫస్ట్ దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు. మీ హెయిర్ లెంత్ని బట్టి మీకు ఎంత క్వాంటిటీ అవసరమో అంత పెరుగుని తీసుకోండి. దానికి తగ్గట్టుగా మెంతులు, నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు తీసుకున్నాను. తర్వాత ఇంకో 1 టేబుల్ స్పూన్ అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, వాటిని తీసుకోవాలి. వీటన్నింటినీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని, మీకు కొంచెం గట్టిగా అయిందనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నీట్గా ఒక స్పూన్తో జస్ట్ అలా కలిపేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకోండి. ఈ మెంతులు, ఫ్లాక్ సీడ్స్ హెయిర్ గ్రోత్ విషయంలో చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా హెయిర్ ప్యాక్గా ఒక్కటే కాకుండా మెంతుల్ని నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ లేసాక ఆ వాటర్ తాగేసి ఆ మెంతులు ఉంటాయి కదా, వాటిని నమిలి తినేసినా కూడా మంచిగా హెయిర్ పెరుగుతుంది. డైలీ అలా తినలేకపోయినా కూడా ఒక వారంలో 3 టైమ్స్ అయినా అలా చేయండి. ఇంకా అవిసె గింజలు అయితే మనం ఇడ్లీలోకి కారం పొడి, పప్పుల పొడి అట్లా చేసుకుంటాం కదా, అలా అవిసె గింజల పొడి కూడా చేసి పెట్టుకొని మనం అన్నంలోకి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే కూడా మంచి యూజ్ ఉంటుంది. హెయిర్ మంచిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఓవర్ నైట్ నానబెట్టేసాం కదా ఈ ప్యాక్ని. ఇప్పుడు మార్నింగ్ లేసి చూసేసరికి అన్నీ బాగా మెత్తగా అయిపోయాయి. వీటన్నిటిని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని నేను గ్రైండ్ చేసుకుంటాను. వీటితో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్ని యాడ్ చేస్తాను. అవేంటి అంటే మందార పూలు. రెక్క మందారం అంటారు కదా, అలాంటి రెక్క మందార పూలను దీంట్లో తీసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. మీకు ఫ్రెష్గా ఆ ఫ్లవర్స్ దొరికితే ఆ ఫ్రెష్ ఫ్లవర్స్ని ఈ మిక్సీలోకి వేసేయచ్చు. నాకైతే ఫ్రెష్గా దొరకలేదు, ముందు 3 డేస్ బ్యాకే దొరికిండే, సో వాటినే డ్రై చేసుకొని ఇప్పుడు అవే యూస్ చేస్తున్నాను. ఫ్రెష్గా ఉన్నవైనా వేయచ్చు, ఇలా ఎండిపోయినవైనా వేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఆ కాడలు మాత్రం తీసేసేయాలి. ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే మనం మిక్స్ చేసుకోవాలి. ఎవరికైనా ఈ ఫ్లవర్స్ అసలు దొరకవు, ఇబ్బంది అనుకుంటే పోనీ మందార ఆకులైనా దొరికే ఛాన్సెస్ ఉంటే ఆకులైనా యూజ్ చేసుకోండి. లేదు అసలు మందారం చెట్టే లేదు మాకు ఎక్కడా అంటారా, పోనీ వదిలేసేయండి. ఆ మెంతులు, అవిసె గింజలు మాత్రమే మిక్సీకి వేసుకోండి, సరిపోతుంది. మాకు ఈ మందారం పూలు కావాల్సిందే అని అంటే అవి దొరికినప్పుడు వాటి పౌడర్ అమ్ముతూ ఉంటారు. ఏ ఆన్లైన్ షాప్స్లో అయినా ఉంటాయి, మీరు ఒకసారి సర్చ్ చేయండి. హైబిస్కస్ పౌడర్ అని సెర్చ్ చేయండి, ఉంటాయి. ఆ పౌడర్ని అయినా మీరు ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, అన్నిటిని మిక్సీలోకి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మిక్సీకి వేసేయడమే. ఇలా సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ హెయిర్ ప్యాక్ని ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే, మీరు హెడ్ బాత్ చేయాలని అనుకుంటూ ఉంటారు కదా, దానికి ఒక 1/2 అవర్ ముందు అప్లై చేసుకున్నారంటే సరిపోతుంది. లేదు ఇంకా దీన్ని ఎక్కువసేపు పెట్టాలనుకుంటే హెయిర్ అంతా గడ్డ కట్టిపోతుంది. అది వాష్ చేసుకొని మనం ఎదిలించుకోవాలంటే చాలా టైం పడుతుంది. సో సింపుల్గా ఒక 20 to 30 మినిట్స్ వరకు మీ హెయిర్కి ఉంచుకొని ఆ తర్వాత గోరువెచ్చని వాటర్తో బాత్ చేసేయడమే. షాంపూ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. వీటి వల్లే మన జుట్టుకున్న జిడ్డంతా వెళ్ళిపోతుంది ఈ హెయిర్ ప్యాక్ వల్లే. ఇప్పటి నుంచి మీ హెయిర్ కేర్లో ఇది కూడా ఒక పార్ట్ లాగా చేసేసుకోండి. ఎవ్రీ వీక్ వన్స్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి, మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్.